నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఇప్పటైతే అప్డేట్ అయ్యి సెల్ ఫోన్స్ వచ్చేసాయి. ఎక్కడ చూసినా ఫోన్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంతకు ముందు కాలంలో అలా కాదు కదా. మనం ఒక ఫోటో తీసుకోవాలంటే ఖచ్చితంగా స్టూడియోకి వెళ్లాల్సిందే, కెమెరా ఉండాల్సిందే. వాటిల్ని మన స్వీట్ మెమరీ లాగా మన పెద్దవాళ్ళు ఎంతో భద్రంగా ఆల్బమ్స్ చేపించి ఫోటో ఫ్రేమ్స్ చేపించేవాళ్ళు. అప్పటి నుంచి కలెక్షన్ అంతా ఆ సార్ దగ్గర ఉంది. ఆ కాలం నాటి ఆ కెమెరాలు ఎలా ఉంటాయో చూడాలని నాతో పాటు మీకు కూడా ఉంది కదా. అయితే వచ్చేసేయండి, ఆ సార్తో మాట్లాడదాము. ఎలా సార్ కలెక్షన్ ఎప్పటి నుంచి మీ దగ్గర ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే సువర్ణ టీవీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే పాత కెమెరా కలెక్షన్స్ ఏ విధంగా ఇంత ముందు చూడలేదు కదా. ఈ కెమెరాలు వచ్చినప్పుడు అయితే మనమైతే పుట్టుండము అన్ని సంవత్సరాల క్రితం కెమెరాలు. ఇది ఏంటంటే నా పేరు సురేష్ కుమార్, యశ్వంత్ కెమెరా సేల్స్ అండ్ సర్వీస్ కింద గత 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తా ఉన్నాను. దానికి ముందర నేను ఫస్ట్ కెమెరామ్యాన్ని, ఫోటోగ్రాఫర్ని, తర్వాత వీడియోగ్రాఫర్ని. నేను వీడియో ఫోటోలు 2 తీస్తానండి. అప్పుడు అంటే 1988, 89 అప్పుడైతే మేము వాడిన కెమెరాలండి. ఇది వచ్చి పెంటాక్స్ K1000 కెమెరా అంటారు. ఇది చాలా ఓల్డ్ కెమెరా, చాలా బాగా వచ్చేది అప్పుడు. అలాగే ఇది చాలా వెయిట్ ఉంటుంది. మాన్యువల్ కెమెరా అంటే మాన్యువల్ అంటే అప్పట్లో ఎలక్ట్రానిక్ అనింటూ ఏముండదు. ఫోటో తీసారు అనుకోండి, అది మన ఇమేజ్ లోనే సృష్టించుకుని తీయాలా, అంతేకాదు బయట కనపడదు. ఫిలిం డెవలప్ చేస్తే గానీ ఇది బయటపడదు. ఓన్లీ టాలెంట్ మీదే ఈ ఫోటో కెమెరాలు ఆపరేట్ చేయగలరు అప్పట్లో. అంటే మాన్యువల్ అన్నమాట, అవుట్ ఆఫ్ ఫోకసింగ్ అంటారు దాన్ని. ఆ మాన్యువల్ లో తీసే కెపాసిటీ అనమాట. డిస్ప్లే కనపడదు. ప్లస్ ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే దీనికి బ్యాటరీలు వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్లాష్ పెట్టి కెమెరా పెట్టి కొట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చే కెమెరాలు అయితే ఖచ్చితంగా దానికి బ్యాటరీలు వేయాలా, సెల్స్ వేయాలా, డిస్ప్లే చూపిస్తుంది, ఎంతెంత ఏం చూపిస్తుంది, అపర్చర్, షటర్ స్పీడ్ అవన్నీ చూపిస్తాయండి. పెటాక్స్ K1000 అండి. కెనాన్ AE1 ప్రోగ్రామింగ్ అంటారు. ఇది AE1 ప్రోగ్రామింగ్ అంటే దీంట్లో సెల్ఫ్ టైమరు అన్ని ఉండేది. ఇది వచ్చి నా అంటే 1975, 80లో ఆ రేంజ్ లో వచ్చిందండి. ఇదేంటంటే షట్టర్ అవన్నీ లేటెస్ట్ అనమాట. దీనికి జూమ్ ఇచ్చారు. అంతకుముందు నార్మల్ లెన్స్, తర్వాత AE1 ప్రోగ్రామ్ కి జూమ్ వచ్చాయి. జూమ్ లేటెస్ట్ గా అప్లై చేసింది కెనాన్ వాళ్ళే. పెంటాక్స్ లో కూడా ఉన్నింది, కానీ ఏంటంటే పెంటాక్స్ నార్మల్ లెన్స్ అంటే స్పెషల్. ఇది కెనాన్ AE1 ప్రోగ్రామింగ్ అనేది షట్టర్ స్పీడ్ కానీ బాగుండేది అనమాట. చూసేదానికి లుక్ బాగుండేది కెమెరా. ప్లస్ ఏంటంటే షటర్ స్పీడ్ ఎక్కువ ఇచ్చాడు. ప్లస్ ఏంటంటే అపార్చర్ కూడా ఇచ్చారు. జూమ్ లోనే అపార్చర్ కూడా వస్తాయండి. ఇది అపార్చర్ అంటారు. ఇది షటర్ స్పీడ్ అంటే ఈయన మారుతుందండి. షటర్ అంటే ఇది కొట్టేదండి. ఈ షటర్ కూడా ఏ విధంగా అంటే ఈ షటర్ కూడా చాలా టెక్నిక్ గా తీయాలండి. చూడండి, ఆటోమేటిక్ గా తిరిగేది అనమాట కెమెరాలు. ఆటోమేటిక్ గా ఈ లోడింగ్ అనమాట. అవి ఇప్పుడు ఎలక్ట్రానిక్, ఇప్పుడు బటన్ అంటే బ్యాటరీ పెడితే తిరిగేది. ఇంతకు ముందు మాన్యువల్ గా ఇట్లా చేస్తేనే ఫిల్మ్ తిరిగేది. ఫోటోకి ఎట్లా అనుకునేది తీసేది అనమాట. అప్పుడు బ్యాటరీ లేదు, ఏమీ లేదు. అప్పట్లోనే మాన్యువల్ కెమెరాలోనే చాలా బాగుండేది ఫోటోగ్రఫీ. ఇప్పుడు డిజిటల్ అయితే 1కి 4 కెమెరాలు అంటే ఫోటో స్నాప్ తీసి చూసుకోవటానికి అవైలబిలిటీ ఉంది. అప్పుడు చూసుకోవట్లేదు. ఓన్లీ ఫోటో ఇమేజినేషన్ టాలెంట్ మీదే తీసేవాళ్ళు అప్పుడు. ఓన్లీ ఫర్ టాలెంట్ లేకపోతే ఈ కెమెరా ఆపరేట్ చేయలేరు. ఎందుకు ఆపరేట్ చేయలేరంటే ఖచ్చితంగా అనేది ఒక గెస్సింగ్ ఉండాలా. ఈ షటరు ఇంతలో ఉంది, ఇతను కళ్ళు మూసేస్తాడా లేదా అనేది కరెక్ట్ గా ఇమేజ్ చూసుకుని షటర్ క్లిక్ చేయాలా. దట్ ఈస్ టాలెంట్ లోనే ఉండేది ఈ కెమెరాలు. సోనీ హ్యాండీ క్యామ్ అంటారు. ఇది మామూలుగా సోనీ చిన్న అంటే టూర్లకి అప్పట్లో తీసేవాళ్ళు చాలా అఫీషియల్స్. ఈ కెమెరా ఉందంటే వాళ్ళు పెద్ద కోటీశ్వరులు లెక్క అప్పట్లో. అలాగే ఈ కెమెరా ఏంటంటే బెటామిక్ క్యాసెట్స్ అంటే ఇంత క్యాసెట్ వస్తుంది. అప్పట్లో స్పై కెమెరాలు కూడా వాడేవాళ్ళు. మామూలుగా స్పై కెమెరాలు ఏంటంటే బుట్టలో పెట్టుకుని కవర్లు వేసుకుని కెమెరాలు రికార్డ్ చేసేవాళ్ళు అప్పట్లో. నాకు తెలిసి నేను తీసి ఉన్నాను కూడా చాలా. నేను తీసిన ఫస్ట్ వీడియో కెమెరా అండి ఇది. నేను అప్పుడు పెద్ద క్యాసెట్స్, VHS క్యాసెట్స్ అంటారు. నేను ఫస్ట్ తీసిన వీడియో కెమెరా ఇది M7 అంటారు. పానాసోనిక్ వాళ్ళు. ఇది ఈ కెమెరా ఏంటంటే 3 hours వస్తుంది దీంట్లో టేపు. ఇది చాలా రేరు. దీనికి కూడా ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ వ్యూ ఫైండర్ వస్తుంది, కలర్ రాదు దీనికి. కానీ కలర్ లాగా మనం చూసి చేసి వైట్ బ్యాలెన్స్ కరెక్ట్ చేసి తీయాల్సి వస్తుంది. అప్పట్లో వీడియోగ్రఫీ మారిపోయింది అనే దానికి 7 నుంచే ట్రెండ్ స్టార్ట్ అయింది.
దాని తర్వాత Turning M9000 తర్వాత ఎన్వి DS60 అన్నమాట. ఇది పానాసోనిక్ వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చి లాంచ్ చేశారు అప్పట్లో. దీని తర్వాత ట్రెండ్ మారిపోయింది మొత్తం. అంటే చిన్న క్యాసెట్లో వీడియో తీయటం, లో కూడా కెమెరా, అంటే దానికంటే బెటర్ చిన్న కెమెరాను హై క్వాలిటీ వచ్చేదన్నమాట. ఈ కెమెరా వచ్చిన తర్వాతే మొత్తం వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ మొత్తం ట్రెడిషనే మారిపోయింది. అసలుకి మొత్తం సిచ్యువేషనే, అట్మాస్ఫియర్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అట్మాస్ఫియరే మారిపోయింది. దాని తర్వాత MD9 అంటారండి. ఇది MD9 కలర్ డిస్ప్లే, ఇది కూడా కలర్ డిస్ప్లే, అది కూడా కలర్ డిస్ప్లే. కలర్ డిస్ప్లే ప్లస్ ఏంటంటే దాంట్లో ఆ కలర్ డిస్ప్లే కూడా మనకి కరెక్ట్గా వైట్ బ్యాలెన్స్, అంటే అప్డేట్ చేశాడు. వైట్ బ్యాలెన్స్ కానీ మనం చూసుకోవచ్చు, కలర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవచ్చు, ప్లస్ వెనక బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఇవన్నీ చూసుకోవడానికి ఇది MD9 కెమెరా అన్నమాట. ఈ కెమెరా ఏంటంటే చిన్న క్యాసెట్ ఇది కూడా. దాని తర్వాత ఇది వచ్చేదండి DVD కెమెరా వచ్చింది, డైరెక్ట్ DVD, సోనీ వాళ్ళది. సోనీ మోడల్ నెంబర్ వచ్చి DVR 608 మోడల్ వచ్చింది. ఇది డైరెక్ట్ DVD వచ్చింది. అంటే దాంట్లో క్యాసెట్ లో నుంచి మామూలు మిక్సింగ్ చేసి తర్వాత డివిడీలో లోడ్ చేసి, డివిడీలో నుంచి అప్పుడు CD ప్లేయర్లు, DVD ప్లేయర్లు ప్లే చేసి చూసేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు డివిడీలు ఎప్పుడు వచ్చాయో డైరెక్ట్ DVD ఇచ్చారనమాట సోనీ వాళ్ళు. బ్రిటిషర్స్ పోయే నాటికి ఈ కెమెరాలు రన్నింగ్ లో ఉన్నాయండి. ఈ కెమెరా స్టార్టింగ్ కెమెరా మామూలుగా ఒకటి చూసుంటారండి. స్టార్టింగ్ కెమెరా దీన్నంతా ఏంటంటే ఇది కూడా చెప్పారు కదండి, స్టార్టింగ్ కెమెరా ఇది. చూడండి లోపల కూడా ఇటు తీసి చూసుకుని క్లిక్ చేసేవాళ్ళు. ఇక్కడ చూడాలా, ఇక్కడ చూసుకుని తీసుకోవాలా. దీనికి ఫ్లాష్ అటువంటిది ఏం లేదు, ఒత్త మాల, అంటే డేలోనే తీసుకోవాలా, నైట్ టైం రాదు. నైట్ టైం రావాలంటే సపరేట్ ఫ్లాష్ ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది, గన్ ఫ్లాష్ అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎప్పుడు చూడని కెమెరా కలెక్షన్స్ అయితే చూసాము. మా తాతల కాలం నాటి కెమెరాలన్నీ కలెక్ట్ చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు ఇంట్రొడ్యూస్ చేయని దానికి కూడా నేను ఈ కెమెరాల్ని ఇప్పుడు దాకా ఎవరు నెట్ లో కూడా పెట్టినట్లు నాకు అయితే లేదు. మీరు అంటే మీ ఛానల్ వాళ్ళు నెట్లో పెట్టిన దానికి చాలా థ్యాంక్స్ అండి. నేను మీ ఛానల్లో వ్యూవర్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే నెట్లో పెట్టడం అంటే ఓల్డ్ కలెక్షన్ చాలా ఇంట్రెస్ట్. చాలా మందికి ఇప్పుడు పుట్టిన వాళ్ళకైతే ఈ కెమెరాలు ఫిలిం ఉందా అసలు ఏందనేది కూడా తెలియదు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి సురేష్ సార్ మనకు ఎంత ఓల్డ్ కలెక్షన్ కెమెరాలు చూసారో. నిజంగా అయితే ఎంత అప్డేట్ అయ్యామో ఇప్పటికీ. సో అప్పట్లో ఎంత కష్టపడ్డారో మనకు అర్థమవుతుంది కదా. సో స్టార్టింగ్ కెమెరా నుంచి ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న కెమెరా వరకు చాలా డిఫరెన్స్ అయితే వచ్చాయి. సో సార్కి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాము. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.